హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం ఒక చాలా స్పెషల్ కథ వినబోతున్నాం. అదొక మ్యాజిక్ లాంటి కథ అన్నమాట. మరి ఆ కథ పేరేంటో తెలుసా? దేవుడు ఈ ప్రపంచాన్ని ఎలా తయారు చేశాడో చెప్పే కథ. ఎప్పుడైనా ఆలోచించారా? ఈ పెద్ద విశాలమైన ప్రపంచం, మన చుట్టూ ఉన్న చెట్లు, పైన కనిపించే నీలి ఆకాశం, రాత్రిపూట మిణుకుమిణుకుమనే నక్షత్రాలు, అసలు వీటన్నింటినీ ఎవరు చేసి ఉంటారు? పదండి, ఆ సీక్రెట్ ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. సరే, ఇప్పుడందరూ ఒక్కసారి కళ్ళు మూసుకోండి. ఊహించుకోండి చూద్దాం. అప్పట్లో ఏమీ లేదనమాట. ఇల్లు లేవు, చెట్లు లేవు, మనలాంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. అంతా ఖాళీగా చిమ్మ చీకటిగా ఉండేది. అక్కడ కేవలం దేవుడు మాత్రమే ఉన్నారు. అప్పుడు ఆ నిశ్శబ్దంలో దేవుడు తన శక్తివంతమైన, ప్రేమ నిండిన స్వరంతో ఇలా అన్నారు: వెలుగు కలుగుగాక. అంతే, ఒకే ఒక్క మాటతో ఫష్ అని మొత్తమంతా ప్రకాశవంతమైన వెలుగుతో నిండిపోయింది. వావ్, అద్భుతం కదా! దేవుడు ఆ వెలుగుకు పగలు అని, ఆ చీకటికి రాత్రి అని పేరు పెట్టారు. అలా మొదటి రోజు పూర్తయింది. ఇక రెండో రోజొచ్చింది. అప్పుడు దేవుడేం చేశారో తెలుసా? మన తలపైన కనిపించే ఆ పెద్ద నీలి ఆకాశాన్ని ఒక పెద్ద బ్లూ కలర్ బెడ్షీట్ లాగా చేశారన్నమాట. అది పైన ఉన్న నీళ్లని, కింద ఉన్న నీళ్లని వేరు చేసింది. సరే, ఇప్పుడు మూడవ రోజు. దేవుడు నీళ్లన్నింటినీ అందరూ ఒకచోటికి రండి అన్నట్టుగా ఒక చోటికి చేర్చి పెద్ద పెద్ద సముద్రాలు, మెరిసే సరస్సులుగా చేశారు. అప్పుడు మిగిలిన చోట పొడి నేల పైకి వచ్చింది. అదే మనమిప్పుడు నడుస్తున్న భూమి. ఆ పొడి నేలను దేవుడు అలాగే వదిలేయలేదు. దానిమీద మెత్తటి పచ్చ గడ్డిని పరిచారు, రంగురంగుల పువ్వుల్ని పూయించారు, ఇంకా యమ్మీ ఫ్రూట్స్ ఇచ్చే పెద్ద పెద్ద చెట్లతో నింపేశారు. అదంతా చూసి దేవుడు చాలా సంతోషించారు, ఎందుకంటే అది చాలా బాగుంది. ఇప్పుడు నాలుగవ రోజు. ఈరోజు దేవుడు ఆకాశాన్ని డెకరేట్ చేశారు. పగటిపూట మనకు వెచ్చగా, బ్రైట్గా వెలుగునివ్వడానికి ఒక పెద్ద సూర్యుణ్ణి పెట్టారు. రాత్రిపూట చల్లగా వెన్నెలివ్వడానికి ఒక అందమైన చంద్రుణ్ణి, ఇంకా ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్స్ లాగా లెక్కలేనన్ని నక్షత్రాలను పెట్టారు. ఐదవ రోజు వచ్చిందే. ఈ రోజు ప్రపంచంలోకి ప్రాణం వచ్చింది. దేవుడు సముద్రాలలో బుజ్జి చేపల్ని, పెద్ద చేపల్ని అన్నీ స్విమ్ చేసుకుంటూ వెళ్లేలా చేశారు. అలాగే ఆకాశంలో రంగురంగుల రెక్కలతో పక్షులు కిలకిలమని పాటలు పాడుతూ ఎగిరేలా చేశారు. ప్రపంచమంతా అప్పుడే పాటలతో సందడిగా మారిపోయింది. ఇక ఆరవ రోజు. ఈ రోజు ఇంకా ఫన్ అన్నమాట. దేవుడు భూమి మీద నడిచే యానిమల్స్ అన్నింటినీ చేశారు. పెద్ద ఏనుగులు, కొమ్మల మీద హూప్ అని గెంతే అల్లరికోతులు, పువ్వుల చుట్టూ జూమ్ అని తిరిగే చిన్న తేనెటీగలు, ఇలా ఎన్నో రకాల జంతువుల్ని తయారు చేశారు. అబ్బా, ఇప్పుడు చూడండి, ప్రపంచమంతా చెట్లతో, పువ్వులతో, పక్షులతో, జంతువులతో నిండిపోయింది. ఎంత అందంగా ఉందో కదా! కాని ఇంత అందమైన ప్రపంచాన్ని, ఈ జీవులన్నింటినీ ప్రేమగా ఎవరు చూసుకుంటారు? అప్పుడు దేవుడు అన్నింటికంటే ఒక చాలా స్పెషల్ పని చేశారు. ఆయన నేల నుండి కొంచెం మట్టి తీసుకుని తనలాగే ఉండేలా చాలా ప్రేమతో మొదటి మనిషిని తయారు చేశారు. ఆయనకు ఆదాము అని పేరు పెట్టారు. కాని ఆదాము ఒంటరిగా ఉన్నాడు. పాపం, తనకొక ఫ్రెండ్ కావాలి కదా! అందుకే దేవుడు ఆదాము బాగా నిద్రపోతున్నప్పుడు ఒక మ్యాజిక్ చేసి తన కోసం ఒక ఫ్రెండ్ని తయారు చేశారు. ఆమె మొదటి స్త్రీ అవ్వ. ఇక ఆదాము, అవ్వ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఆరవ రోజు అయిపోయింది. ఇప్పుడు దేవుడు తాను చేసిన వాటన్నిటినీ చూసుకున్నారు. సూర్యుడు, చంద్రుడు, చెట్లు, యానిమల్స్, ఆదాము, అవ్వ అన్నీ చూసి వావ్, అంతా చాలా బాగుంది అని ఎంతో సంతోషించారు. అలా 6 రోజులు ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఇప్పుడు 7వ రోజు వచ్చింది. ఈ 7వ రోజున దేవుడు ఏ పని చేయలేదు, ఎందుకంటే ఆయన పని అంతా పూర్తయింది. సో ఆయన రెస్ట్ తీసుకున్నారు. మనం బాగా ఆడుకున్నాక రెస్ట్ తీసుకుంటాం కదా, అలాగనమాట. అందుకే ఆ రోజుని ఒక స్పెషల్ హ్యాపీ రెస్ట్ డేగా మనందరికీ గిఫ్ట్గా ఇచ్చారు. చూశారా పిల్లలు? ఇలాగే దేవుడు కేవలం 6 రోజుల్లోనే ఈ అందమైన ప్రపంచం మొత్తాన్ని మనకోసం తయారు చేశారు. అంతేకాదు తెలుసా,
ఆయన నిన్ను కూడా ఎంతో ప్రేమతో చాలా చాలా స్పెషల్గా తయారు చేశారు. ఈ పెద్ద అద్భుతమైన ప్రపంచంలో నువ్వు చాలా ఇంపార్టెంట్. ఎప్పుడూ గుర్తుపెట్టుకో, నువ్వు దేవుడు చేసిన ఒక వండర్ఫుల్ బ్యూటిఫుల్ క్రియేషన్.